పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న కాడి నుంచి ఆయన పంచాయతీ రాజ్‌కి సంబంధించిన, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా సంబంధించిన, అదేవిధంగా అటవీ సాధకకి సంబంధించిన, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక 5 శాఖలైతే ఆయన చేతిలో పెట్టుకున్నారన్నమాట. డిప్యూటీ సీఎం పదవితో పాటు. అయితే వీటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఆయన పదవిలో వచ్చిన కాంచి కూడా ఆయన షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తా ఉన్నాడు. ఏ రోజు కూడా షెడ్యూల్‌ని ఎప్పుడు కూడా క్యాన్సెల్ చేసుకునే రోజు లేదు. ప్రతి టైం కూడా షెడ్యూల్ ప్రకారమే ప్రతి ఏరియా కూడా ఆయన పర్యటించుకుంటూ వచ్చాడు. అంతా కూడా గ్రాండ్ సక్సెస్‌గా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖలో మంచి గ్రాండ్ సక్సెస్‌గా నడుపుతున్నారనే టైంలోని ఇప్పుడు ఒక సంచలన వార్త అయితే మనకి బయటపడ్డది. అది కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత పెద్ద వార్త అంటే చాలా పెద్ద వార్త. ఇది జనసేన వాళ్ళు వింటే మాత్రం కంపల్సరీ ఏమన్నా షాక్ అనుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇది నిజంగానే అనుకున్నారా? లేదా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వ్యక్తులు దీని గురించి ప్రచారం చేస్తున్నారా? అనే విషయాన్ని ఒకసారి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు అసల దాన్ని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారో ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే మొన్న కోనసీమ ఎళ్ళినప్పుడు రాజోలులోని పర్యటన సందర్భంగా అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో సందర్భంగా రైతులతో మాట్లాడినప్పుడు ఒక చిన్న మాట దిష్టి అన్న మాటకి తెలంగాణ నాయకులందరూ కూడాను పెద్ద దుమారం సృష్టించి పవన్ కళ్యాణ్ గారికి నిద్ర పట్టడంగా చేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పునరాలోచనలో పడ్డారన్నమాట. అసలు ఏంటిది? ఇది తెగేలా లేదు. ఏం చేయాలనే విధంగా పునరాలోచనలో పడినట్లుగా మనకి ఒక సమాచారం అందింది. అయితే దీని గురించి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇలాగ 5 శాఖలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లికి కూడా ఆయన రాజీనామా చేసి, ఏదైతే డిప్యూటీ సీఎం పదవి ఉందో దానికి కూడా రాజీనామా చేసి, ఆయన కొత్తగా ఇంకో శాఖలోకి ఎళ్ళబోతున్నారని చెప్పేసి మనకు వార్తొచ్చింది. ఆ కొత్త శాఖ ఏంటన్నది చెప్తాను. ఇంక కొన్ని విషయాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ డిప్యూటీ సీఎం పదవిని కందులు దుర్గేష్‌కి అప్పజెప్పాలని, కందులు దుర్గేష్ అయితే దీనికి న్యాయం చేస్తారని, అంతేకాకుండా ఎవరైతే ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారో నాగబాబు గారు, వాళ్ళ అన్నయ్య గారు, ఆయనకేమో ఏదైతే గ్రామీణ పంచాయతీరాజు నీటి సరఫరా శాఖ ఏవైతే ఉన్నాయో, అటవీ శాఖ ఇయన్నిట్లో కూడా 5 శాఖల్లో కూడా నాగబాబుకి అప్పజెప్పే యోచన ఉన్నట్లుగైతే మనకు వార్తొచ్చింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి రాబోయే రోజుల్లో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ గారైతే ఏ శాఖలోకి ఎళ్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఎంత రాద్ధాంతం జరుగుతున్న వేళలోని సినిమాటోగ్రఫీ మంత్రికి వెళ్ళి, ఈ రాద్ధాంతం జరుగుతుంది కదా! ఈ రాద్ధాంతం అంతా కూడాను డైవర్ట్ చేసే వెర్షన్‌లోని డైవర్ట్ వెర్షన్ రాజకీయాలు చేసే ఆలోచన ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుందన్నమాట. ఈ విధంగా అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి సినిమాటోగ్రఫీ మంత్రికి ఎళ్ళిపోయి, ఈ డైవర్ట్ ఏదైతే ఇప్పుడు వివాదం జరుగుతుందో పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ నాయకులందరూ కూడా ఏడ్చి చస్తున్నారో వాళ్ళందరిని కూడా ఇటువైపు మళ్లించే ప్రక్రియలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పేసి తెలుస్తుందన్నమాట. మరి రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటుందో వేచి చూడాలి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.